వ్యవసాయంలో రైతులకు సాంకేతిక సహకారం అందించేలా త్వరలోనే ఏఐ ఆగ్రోనమిస్ట్ను రాష్ట్రమంతటా అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ నిధులను కృష్ణా జిల్లా సోరంపల్లిలో విడుదల చేశారు. 46,85,000 మంది రైతుల ఖాతాలో 6,000 చొప్పున జమ చేసినట్లు ప్రకటించారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. యుద్ధం వల్ల కోడిగుడ్లు, సీమ అరటి ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోయాయన్నారు. ఇదే సమయంలో లడ్డూ కల్తీ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తేవాలని చూశారని చంద్రబాబు అన్నారు. కూడా మీకు చాలా ఇవ్వాలనుకుంటున్నా, కానీ ఖజానా చూస్తే మాత్రం చాలా ఇబ్బందులున్నాయి. ఎత్తుక్కుంటున్నా, కష్టపడుతున్నాం, అభివృద్ధిని ట్రాక్ లో పెట్టాం. కేంద్రం ఎప్పుడు ఇస్తే ఆ రోజునే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తో అనుసంధానం చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. పాత రోజుల మారిగా అందరం ధాన్యమే పండిస్తే, వరే పండిస్తే ఇప్పుడు వరి తినేవాళ్ళు లేరు. డయాబెటిక్ వచ్చే పరిస్థితి వస్తా ఉంది. హార్టికల్చర్ తో ముందుకు పోతాం. భూసారం ఏ విధంగా ఉంది, ఏమైనా తెగులు వస్తుందా మీరు ఒకసారి చెక్ చేసుకునే ఏర్పాటు చేశాం. మీరు తెలుగు ఉంటేనే తెలుగులోనే టైప్ చేసుకోవచ్చు. టైప్ చేయడం తెలియకపోతే మీరు మాట్లాడితే అది టెక్స్ట్ గా కన్వర్ట్ చేసి, మీరు సైంటిస్ట్ కావాలనుకుంటే ఏ అగ్రానమిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగ్రానమిస్ట్ మీకు అందుబాటులో ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. వివేకానంద రెడ్డిని గొడ్డలు తీసుకొని విపరీతంగా నరికితే నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తిపెట్టి చేసిన నింద నా మీద వేశారు. కోర్టుకు పోయి ఎవరూ మాట్లాడకూడదని ఒక ఆర్డర్ తెచ్చారు. అంటే ప్రజలకు తెలిస్తే వీళ్ళ కథ అంతమైపోతుందని. ఇప్పుడు అది పద్ధతి. కల్తీ లడ్డుకు కారణమయ్యి కల్తీ నెయ్యుకొని అపవిత్రం చేసి ఇప్పుడు ఎవరూ మాట్లాడకూడదంటే దొంగ తప్పించుకోవాలనే ఉద్దేశం తప్ప ఏమన్నా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాళ్ళు రాజకీయాలకు ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి శాశ్వతంగా జరగాలంటే చెడుని మాట్లాడాలి, చెడును ఖండించాలి.